శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. సౌందర్య లహరిలో మనం నిన్న 69వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 70వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. 70వ శ్లోకం. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమధనాదందకరిపో చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణదియా. ఇంకా అమ్మవారి యొక్క భుజములకు వచ్చారు. పైనుంచి వర్ణించుకుంటూ వచ్చి భుజముల దగ్గరికి వచ్చి వర్ణిస్తున్నారు స్వామివారు. ఎట్టున్నాయట భుజాలు? తవ అమ్మ నీ యొక్క భుజలతానాం, లతలాగా ఉన్నాయట ఆ భుజములు. 4 చేతులు, 4 భుజాలు కూడా 4 లతల్లాగా, తీగల్లాగా ఉన్నాయని చెప్తున్నాడు. పోలిక చెప్తున్నారు. చతసృణాం, 4 అయినటువంటి ఆ 4 చేతులు ఎలా ఉన్నాయట? చాలా సుకుమారంగా ఉన్నాయని చెప్పడానికి కోసంగా ఆయన తీగలు తీసుకున్నాడు, లతలు తీసుకున్నాడు. మృణాళీ మృద్వీనాం, పద్మాల్లాగా ఉన్నాయట, సుకుమారంగా ఉన్నాయట, తామరతుడులాగా ఉన్నాయట, చాలా మృదువుగా ఉన్నాయమ్మా ఈ 4 భుజాలని చెప్పి వర్ణిస్తున్నాడు. ఇంకా మనకు లలితా సహస్రనామంలో చతుర్బాహు సమన్విత అని చెప్పారు. అక్కడ 4 చేతులతో ఉన్న అమ్మ అని చెప్పేశారు. దాన్ని ఈయన కొనసాగించి చెప్తున్నారు. చతుర్భి సౌందర్యం, అమ్మా నీ 4 చేతుల గురించి ఒకరు పొగుడుతున్నారు. నేను ఎవరు? సరసిజ భవ, పద్మంలోంచి పుట్టినవాడెవరు? విష్ణుమూర్తి నాభిలో నుంచి పద్మంలోంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు నిన్ను పొగుడుతున్నాడు. ఏమని? వదనైహి, తన ముఖాలతో పొగుడుతున్నాడు. ఎన్ని ముఖాలు? చతుర్భి, తన 4 ముఖాలతో స్తౌతి, పొగుడుతున్నాడు, స్తోత్రం చేస్తున్నాడు. దేని గురించి? సౌందర్యం, నీ సౌందర్యాన్ని గురించి, నీ అందాన్ని గురించి ఆయన స్తోత్రం చేస్తున్నాడు. ఎవరు? ఆ బ్రహ్మదేవుడు. దేంతో స్తోత్రం చేస్తున్నాడు అంటే తన 4 ముఖాలతో చేస్తున్నాడు. మనందరికీ ఒక్కొక్క నోరు ఉంటే ఆయన 4 ముఖాలు కాబట్టి 4 నోళ్ళు ఉన్నాయి. కాబట్టి హాయిగా 4 నోళ్ళతో అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు ఆయన. మరి ఎందుకు చేస్తున్నాడు అంటూ ఈయన తమాషాగా మార్చేశాడు. ముందేమో స్తోత్రం చేస్తున్నాడని చెప్పేశాడు, దాన్ని కొంచెం చమత్కారంగా చెప్తున్నాడు. ఏమని? నఖేభ్య సంత్రస్యన్, ఎందుకు చేస్తున్నాడు తెలుసా స్తోత్రం నిన్ను? అమ్మవారు అడిగారు, నన్ను ఎందుకు స్తోత్రం చేస్తున్నాడు 4 ముఖాలతో అని చెప్తున్నావు, ఎందుకు చేస్తున్నాను అడిగింది. అడిగితే ఏం చెప్తున్నా అంటే, అమ్మా 4 నఖేభ్య సంత్రస్యన్, ఆయన గోళ్లకు భయపడి చేస్తున్నాడు. అదేంది శంకర, గోళ్ళు ఏంది, భయపడ్డం ఏంది, ఏంది ఇదంతా అనింది. అంటే చెప్తున్నాడు. ప్రథమ మధనాదందకరిపో, ఎవరి చేత ఇదైనాడు ఆయన? ఆ అంధకాసురుడికి సంబంధించినటువంటి ఆ పరమేశ్వరుడి చేత తన యొక్క 5వ తల, 4 పక్కల 4 ముఖాలు, పైన ఇంకో తల ఉండింది. ఆయనకి 5 తలకాయలు ఉన్నాయి. 5 శిరస్సులు గలవాడు బ్రహ్మదేవుడు మొదట్లో. ఆ 5వ శిరస్సును ఆ అంధకాసురుడికి సంబంధించినటువంటి ఆ పరమేశ్వరుడు ప్రథమ మధనాత్ ఇట తుంచిపారేశాడు. దేంతో? తన గోళ్ళ చివర్లో నుంచి తుంచిపారేశాడు. మనం కదా ఒక చెట్టు పువ్వును తుంచినట్టుగా ఆ బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఇట తుంచి తీసేశాడు. అందుకని ఈ నఖములంటే, ఈ గోల్డ్ అంటే భయపడుతున్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఎందుకు? ఒక తలకాయ పరమేశ్వరుడి చేత గిల్లబడింది కాబట్టి ఆయన గోల్డ్ అంటే భయపడుతున్నట ఆ బ్రహ్మదేవుడు. ఏం చెప్తాడో చమత్కారంగా.
ఆయన భయపడేది లేదు, ఏమీ లేదు. ఈయన చెప్తున్నాడు చమత్కారంగా. నాకేభ్య సంత్రస్యన్, ఆ గోళ్ళకు భయపడుతున్నాడు. ఎవరి గోళ్ళవి? అంధకారిపో అంధ అంధకరిపోహో, అంధకాసురునికి సంబంధించిన వాడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ప్రథమ మధనాత్, తన ప్రథమ శిరస్సును పోగొట్టుకున్నటువంటి ఆ బ్రహ్మదేవుడు ఆయన గోళ్లకు భయపడుతున్నాడు అని చెప్పేశాడు. మరి ఆయన ఎందుకు పోగొట్టుకున్నాడు? పోగొట్టుకుంటే నన్ను ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆ మధ్యలో? ఆయనకు తలకాయ పోవడానికి, నన్ను స్తోత్రం చేయడానికి ఏమైనా సంబంధం ఉందని అమ్మవారు అడిగితే చెప్పేస్తున్నాడు. అసలు ఇంతకీ ఆయన మొదటి తలకాయ ఎందుకు పోయింది? ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒక తగాద వచ్చింది. ఎందుకు వచ్చింది? మాయలో పడ్డారు ఇద్దరు. అమ్మవారి మాయలో పడి నేను గొప్ప, నేను సృష్టి చేసిన వాడు నేను గొప్ప అంటే, స్థితికారుని నేను గొప్ప అంటే, నిన్ను సృష్టించేవాడు నేనే విష్ణుమూర్తి అంటే ఇద్దరు వాదించుకున్నారు. వాదించుకొని అది ఎట్లా చిటికి గాలివానైనట్టుగా ఇద్దరు ఆఖరికి యుద్ధాన్ని దిగారు. బాగా యుద్ధం చేసుకుంటుంటే దేవతలంతా చూసి భయపడిపోయినారు. పోయమ్మ వీళ్ళిద్దరి తగాదా ఏమో కానీ ఈ ప్రళయం వచ్చినట్టుగా ఉంది వీళ్ళిద్దరి యుద్ధంతో అని చెప్పి. ఎందువల్ల? వాళ్ళు వేసుకునే బాణాలు అంత ఘోరం అయిపోయినాయి. పాశుపతాస్త్రాలు అవన్నీ వేయడం మొదలు పెట్టారు వాళ్ళు. అవన్నీ వేసరికి సృష్టి అంతా అల్లకల్లం అయిపోతున్నది. అందువల్ల ఏం చేశారు? దేవతలంతా పోయి ఈశ్వరుడికి చెప్పాడు, అయ్యా నువ్వు దిగాల్సింది ఇక్కడ, వీళ్ళిద్దరు యుద్ధం ఆపడం లేదు అసలు, వాళ్ళ అహంకారాల వల్ల ఇద్దరు యుద్ధం చేసుకుంటారని చెప్తారు. అప్పుడు వాడిద్దరి మధ్యలో నుంచి దీపస్తంభంలాగా లేచొస్తాడు పరమేశ్వరుడు. వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఎవరు గొప్ప అని తేల్చమని ఆయన్ని అడుగుతారు. అప్పుడు శివుడు చెప్తాడు, ఎవరైతే ఈ లింగం యొక్క మొదటి చివరిని కనుక్కొస్తారో వాళ్ళే గొప్పవాడని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి పైకి పోతాడు వెతకడానికి. ఆయన మొదటి భాగం అక్కడ వెతకడానికి పోతాడు. విష్ణుమూర్తి వరాహరూపం ఎత్తి భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు, ఎక్కడుందా చివరి చూద్దామని. కానీ ఇద్దరు కనుక్కోలేకపోతారు. బ్రహ్మదేవుడికి ఏమైంది? కొంత దూరం పోయిన తర్వాత ఒక మొగలి పువ్వు కింద పడుతూ ఉంటుంది. ఆ మొగలి పువ్వును సాక్ష్యం చెప్తావా, నేను మొదలు చూశాను చెప్తానంటాడు. సరే బ్రహ్మదేవుడు అంతటి వాడు అడిగాడని చెప్పి ఒప్పుకుంటుంది అది. అప్పుడు దాని సాక్ష్యం తీసుకొని వచ్చి నేను చూశానని చెప్తాడు విష్ణుమూర్తికి. ఎలా చూసావు, ఎప్పుడు చూసావు, దీనికి సాక్ష్యం ఏంది అంటాడు. అప్పుడు మొదలు చూసా అని చెప్పడానికి ఆ మొగలి పువ్వుని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాడు. మొగలి పువ్వు అవును నేను చూశాను, ఆయన చూచాడని చెప్తుంది. అప్పుడు పరమేశ్వరుడి కోపం వస్తుంది. అబద్ధం చెప్తావా? ఒక గురుస్థానంలో ఉన్నవాడివి, సృష్టికి మూలమైన వాడివి, నీవు అబద్ధం చెప్తావా అని చెప్పి ఆయన యొక్క పైన ఉండే 5వ తలకాయని గిల్లి వేస్తాడు, తన గోళ్లతో గిల్లేస్తాడు. ఇవి పురాణాల్లో ఒక్కొక్క రకంగా ఉంది ఈ కథలు. ఇంకో దాంట్లో ఇంకో రకంగా ఏం చెప్పారంటే, ఆయనకి మొదటి 5 తలకాయలు ఉన్నాయి కదా, 5 శిరస్సులు, పరమేశ్వరుడు కూడా 5 శిరస్సులు ఉన్నాయి. అప్పుడు పరమేశ్వరుడు ఎందుకు 5 శిరస్సులు పెట్టుకున్నా అంటే పంచభూతాలకు సంకేతంగా పెట్టుకున్నాడు. ఈయన కూడా పంచభూతాలకు సంకేతంగా ముందు పెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు కూడా. ఎప్పుడైతే ఇద్దరికి సమానంగా ఉన్నాయేసరికి బ్రహ్మదేవుడు అహంకరించాట. నీకు నాకు ఏం తేడా ఉంది, నువ్వు నన్ను సృష్టించేవాడి, నాకు కూడా 5 తలకాయలు, నీకన్నా నేను కూడా గొప్పవాణ్ణి, నీలాగే నేను గొప్పవాణ్ణి అన్నమాట. అప్పుడు పరమేశ్వరుడు కోపం వచ్చి ఆ 5వ తలకాయని గిల్లేశాట. ఇట్లా రకరకాల కథలు ఉన్నాయి ప్రచారంలో. కానీ ఎక్కువ ఉండేది మాత్రం అగ్నిస్తంభంగా వచ్చిన ఆ శివలింగంగా వచ్చిందే నిజమైన కథ. అప్పుడు ఆ 5 తలకాయలు ఒక తలకాయ ఆయన తన గోటితో గిల్లేశాడు. కాబట్టి ఆ గోటితో గిల్లడం వల్ల ఏమైపోయింది? ఆయన నిజంగా బ్రహ్మదేవుడికి తెలుసు, ఆయన అహంకారం పోయింది, ఆయన బాగానే ఉన్నాడు. ఈయన మాత్రం దీన్ని మార్చి ఈ 4 భుజాలకు ఉండే విశేషంగా మార్చేశాడు. ఇది ఎంత బాగా అన్వయించుకున్నాడు ఈ శ్లోకానికి అనుగుణంగా ఆ కథని ఇట్లా మార్చుకున్నాడు. నాకేభ్య సంత్రస్యన్, అందువల్ల అప్పటి నుంచి ఆ బ్రహ్మదేవుడు అమ్మ నీ భర్త అయిన సదాశివుడి యొక్క గోళ్ళకు భయపడిపోతున్నాడు. భయపడిపోయి ఏం చేస్తున్నాడు? ఆ గోళ్ళు ఎక్కడ ఉంటాయి? చేతులకే ఉంటాయి. కాబట్టి ఆ చేతులే రక్షించాలి కాబట్టి నీ చేతులు పట్టుకొని చేతుర్నాం శీషాణం, 4 అయినటువంటి తన తలకాయల్ని సమమభయ హస్తార్పణ దియా,
మా ఈ 4 తరకాలు బతకాలంటే ఆయన చేతిలో పడకుండా ఆ గోళ్ళ వల్ల బలి కాకుండా ఉండాలంటే నీ 4 చేతులు రక్షించాలని చెప్పి ఆయన్ను స్తోత్రం చేస్తున్నాడమ్మా అని చెప్పేస్తున్నాడు. ఏమి ఊహించాడో. మామూలుగా చెప్తే మనకు ఇప్పుడు ఇది చెప్తే అందరికీ ఆ 4 చేతులు గుర్తొచ్చేస్తాయి, అంతే కదా. అందుకని సులభంగా చెప్పేస్తున్నాడు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు ఎందుకు నీ కోసం స్తోత్రం చేస్తున్నాడంటే ఆ 4 చేతుల వల్ల తన అభయం పొందడాని కోసం. సమమభయ హస్తార్పణదియ, నీ హస్తాలు వచ్చి ఈ 4 తలకాయలను రక్షించాలని చెప్పి, సమానంగా రక్షించాలని చెప్పి నిన్ను ఇట్లా స్తోత్రం చేస్తున్నాడమ్మా బ్రహ్మదేవుడు అని చెప్పేశాడు. అమ్మవారి పక్క పక్క నవ్వుకున్నారు. ఓహో అలాగానేసి అంటే పైన వర్ణించేశాడు. కానీ ఇక్కడ చెప్తున్న విషయం వేరే. ఆయన పైకి అలా చెప్తున్నాడు కానీ తమాషాగా, కానీ లోపల బాగా భావం పెట్టాడు. ఏం చెప్తున్నాడు? అమ్మవారి 4 చేతులు ఏంది అవి? 4 చేతులు అమ్మవార్లకు కానీ అయ్యవార్లకు కానీ ఉన్నాయంటే అర్థమైంది ఈ 4 దిక్కులు పరిపాలించే శక్తి వాళ్ళకు ఉంది. 4 దిక్కులు వ్యాపించున్నారు వాళ్ళు. దేవతలంతా అంతే కదా, వాళ్ళు 4 దిక్కుల్లో వ్యాపించి ఉంటారు. విష్ణువు వ్యాపించి ఉంటాడు, 4 చేతులతో ఉంటాడు. అమ్మవారు అంతే, 4 దిక్కులకు వ్యాపించి ఉంటుంది కాబట్టి ఆమె కూడా అంతే. మరియు ఆమె భుజాన్ని వర్ణిస్తూ చెప్తున్నాడు కాబట్టి అంటే అర్థమైంది ఆ 4 చేతుల్నే, ఆ 4 చేతులలో ఉండే విశేషం ఏంది అనేది చెప్తున్నాడు. ఒకటి అంటే 4 చేతుల గురించి గొప్పతనం ఏవి చెప్పగలవు, ఏవి పొగడగలవు? మానవ మాత్రం మనం ఏం పొగడలేం. మనకు అసలు ఆ 4 చేతులు మనకు కూడా కనిపించవు. ఎంత ధ్యానం చేసినా లలిత అమ్మవారి యొక్క ఆ 4 భుజాలను చూసేంత శక్తి ఎవరికో, ఏ పుణ్యాత్ముడు కోట్ల మందిలో ఒకడు ఉంటాడు. కాబట్టి అవి పొగడగల శక్తి ఎవరికి ఉంటుంది? బ్రహ్మదేవుడికే ఉంటుంది. ఎందువల్ల? ఆ 4 వేదాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన ముఖాలు 4 వేదాలు. ఆ 4 వేదాలతో ఉండేవాడు. 4 వేదాల్లో ఆమెకు చేతుల గురించి వర్ణించబడింది. అందువల్ల 4 వేదాలు ఆ భుజాలను వర్ణించగలవు. 4 వేదాలకు అధిపతి అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు అమ్మవారి స్తోత్రం చేయగలడు. మనం చేయలేం. మనకు కనిపించగడు, మనం చేయలేం. ఆయన కనిపిస్తాయి కాబట్టి ఆయన హాయిగా చేసుకుంటున్నాడు. నేను చమత్కారం చెప్తున్నాడని లోపల అంతరార్థం మాత్రం అదే. అమ్మా నిన్ను పొగడ్డానికి మాత్రం అవుతుందా? నీ భర్త చేత తలకాయ గిల్లించబడినా కూడా నిన్ను స్తోత్రం చేయాలంటే అతడి ఒక్కడికే సాధ్యం. మాకెవరికి సాధ్యమయ్యే విషయం కాదు ఇది అని మనకు చెప్తున్నాడు విశేషం. అమ్మవారి గొప్పతనాన్ని ఎవరు చెప్పగలరు? సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఒక్కడే నీ గురించి చెప్పగలడు. మేమంతా ఊహించుకోగలం, ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని ఊహించుకోగలం చేతులని. కానీ సాక్షాత్ బ్రహ్మదేవుడు మాత్రం నీ 4 చేతులను పొగడగలడు. ఎందువల్ల పొగడగలడు? ఆయన దగ్గర 4 వేదాలు ఉన్నాయి కాబట్టి ఆ వేదాల సారం అంతా ఏంది? నీ గురించి చెప్తున్నాయి వేదాలు. కాబట్టి నీ గురించి చెప్తున్న విషయాలను తెలిసిన వాడు ఎవరంటే ఆ బ్రహ్మదేవుడే. కాబట్టి ఆయన నిన్ను పొగుడుతున్నాడు, స్తోత్రం చేస్తున్నాడు. దేంతో స్తోత్రం చేస్తున్నాడు? వేదాలతో స్తోత్రం చేస్తున్నాడు. అది అసలు రహస్యం. బయటికి మాత్రం ఏం చెప్తున్నాడు? తమాషాగా అమ్మ భయపడుతున్నాడు. ఆయన భయపడతాడా? అదేదో కథలు కల్పించబడ్డాయి. కానీ ఆ కథలో కూడా అంతరార్థం ఉంది. మనకి పురాణాలు వచ్చే ప్రతి కథకు సంకేత భాష ఉంటుంది. అంటే పంచభూతాలు ఆ స్వరూపం కాబట్టి పరమాత్మ, ఆ పంచభూతాలు లయమైనప్పుడు 5 ఒక దాంట్లో కలిసిపోతాయి. 5 ఒక దాంట్లో కలిసిపోవడమే ఆయన తలకాయ తీసేయడం, అంతే. అక్కడ ఏం విశేషం ఏం లేదు. కానీ అది చెప్పడానికి, ఆ ప్రళయ విషయం చెప్పడానికి కోసంగా అలా చెప్తుంటారు వాళ్ళు, అంతే కదా. భూమిపై అగ్నిలో కలుస్తుంది, అగ్నిపై వాయువులో కలుస్తుంది, వాయువుపై నీరు, భూమిపై నీటిలో కలుస్తుంది, నీటిపై అగ్నిలో కలుస్తుంది, అగ్నిపై వాయువులో కలుస్తుంది, వాయువుపై ఆకాశంలో కలుస్తుంది, ఆకాశంపై పరమాత్మ అయిపోతుంది. అంటే లయమైనప్పుడు ఆయన అట్లా కలిసిపోయినాడని 5 తలకాయ తీసేసి చెప్తున్నారు. కానీ నిజానికి అది వచ్చే కథ కల్పన. దాని కూడా సంకేత భాష. అన్ని సంకేతమే, పురాణాలు ప్రతి విషయము సంకేతమే. కాబట్టి ఆ సంకేత ప్రకారం చెప్తున్నప్పుడు దాన్ని చమత్కారంగా మార్చి చెప్పేస్తున్నాడు. అంతేకాకుండా ఇంకా పొగుడుతున్నాడు అమ్మవారి. అమ్మ నిన్ను పొగడాలంటే ఎవరి వల్ల అవుతుంది? మా వల్ల అవుతుందా? మా వల్ల కాదు. ఎవడైతే 4 వేదాలు రచించాడో, 4 వేదాలు మూలపురుషుడు ఎవరో అతను మాత్రమే చెప్పగలడమ్మా అని చెప్పేస్తున్నాడు. కాబట్టి ఇది అసాధ్యం. ఏది అసాధ్యం? మా నోటితో మేము పొగడ్డం అసాధ్యం.
కానీ బ్రహ్మదేవుడికి చాలా సులభం నిన్ను పొగడ్డం, నిన్ను స్తోత్రం చేయడం అని చెప్తున్నాడు. మరియు భుజాల యొక్క గొప్పతనం కూడా చెప్పేశాడు. తీగల్లాగా ఉన్నాయని చెప్పాడు, మృదువుగా ఉన్నాయని చెప్పాడు, అందంగా ఉన్నాయని చెప్పేశాడు. పొగుడుతున్నాడు, ఒక పక్క వర్ణం చేస్తున్నాడు, ఇంకో గూఢ రహస్యాన్ని కూడా చెప్పేస్తున్నాడు. అంటే సామాన్యులు మేము మాత్రం పొగడలేమనే విషయం చెప్పడం కోసంగా ఈ విధంగా బ్రహ్మదేవుడి కథ తీసుకొచ్చి తమాషాగా లేసాడు. ఇది చమత్కారంగా రచిస్తాడు శ్లోకాలు. అంతేగా దాంట్లో ఆంతర్యం కూడా తత్వ ప్రకారంగా ఉంటేనే పెడతాడు, అది కూడా ఉంటుంది. కాబట్టి మనకి 70వ శ్లోకంలో మనకు అమ్మవారి యొక్క భుజాలు, ఆ భుజాల్లో ఉండే అసలు రహస్యం, అవేం చేస్తాయి, ఈ సృష్టిని రక్షిస్తూ ఉంటాయి. సృష్టిని రక్షిస్తాయి కాబట్టి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు రక్షించమని అడుగుతున్నాడని చెప్పి ఏం చెప్పేశాడు. అంతే కదా, సృష్టికర్త ఎవరుగా బ్రహ్మదేవుడే. సృష్టిని రక్షించాలంటే ఆ 4 చేతులతో రక్షించాలి. కాబట్టి సృష్టికర్త రక్షించబడ్డా అంటే అర్థమైంది, మనం కూడా రక్షించబడ్డా అని అర్థం, విశ్వమంతా రక్షించబడుతుంది అని అర్థం. అది చెప్పడానికి కోసమే ఈ శ్లోకాన్ని ఇంత చిన్న విషయంలో ఇంత చమత్కారంగా చెప్పేసాడు. మామూలుగా పైన అర్థం చదువుకునే వాళ్ళకి ఎక్కడుంటుంది, బ్రహ్మదేవుడు భయపడ్డాట, ఆ బోర్డు చూసి అందువల్ల ఆయన స్తోత్రం చేస్తున్నాడు అని చెప్పేసుకుంటాం, అయిపోతుంది. కానీ లోపల పోయి చూస్తే ఆయన మనసు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తుందో మనకు తెలుస్తుంది ఈ శ్లోకం ద్వారా. ఇది 70వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. మనం 71వ శ్లోకంతో కలుసుకుందాం. సర్వం పరబ్రహ్మార్పణమస్తు. సెలవు.